కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండల కేంద్రంలోని శ్రీ సాయి విద్యానికేతన్ స్కూల్ ఆవరణలో గణతంత్ర దినోత్సవ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. దేశభక్తి స్ఫూర్తితో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ వేడుకల్లో పాల్పంచుకున్నారు. స్కూల్ కరెస్పాండెంట్ సింగంశెట్టి ఆదినారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో అతిథులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కాపు కార్పొరేషన్ డైరెక్టర్ సాయిన పుష్పవతి, నీటి సంఘం చైర్మన్ సాయిన సూర్యప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జెండా ఆవిష్కరణ అనంతరం విద్యా సంవత్సరం చదువులో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను, బాధ్యతలను ప్రతి విద్యార్థి గుర్తించి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. అమ్మ ఈ మధ్యలో యూ స్టాండ్ హియర్, యూ స్టాండ్ హియర్. బాయ్స్ కమ్ హియర్, కమ్ హియర్. వాళ్ళు పెట్టండి ఇక్కడ. ఓకే మరి ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన గుడ్లవల్లేరులో ఉన్నటువంటి శ్రీ సాయి విద్యానికేతన్ స్కూల్కి నన్ను ఆహ్వానించేటటువంటి మన చిన్న మాస్టర్ గారికి, మరి అదేవిధంగా మన టీచర్స్కి, మన బాలబాలికలకి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేశాను. ఇప్పుడు స్టేట్ కమిటీ సెక్రటరీగా చేస్తున్నాను. ఇప్పుడు కాపు కార్పొరేషన్ చైర్మన్గా కూడా వైస్ చైర్మన్ డైరెక్టర్గా మరి నాకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నేను సర్పంచ్గా ముందుగా నా గ్రామానికి సర్పంచ్ చేసి మరి నేను రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాను. అదేవిధంగా 3 సార్లు కలెక్టర్ గారి దగ్గర అవార్డు తీసుకున్నాను. మరి ఇవన్నీ కూడా ఎందుకనంటే ఈ మన గ్రామాలని, మన మండలాల్ని, మన జిల్లాల్ని ఎలా అభివృద్ధి చేయాలో మరి అలా చేసుకుంటా ఇంతవరకు కూడా వచ్చాను. మరి ఈ రోజున నేను ఈ స్థాయికి రావడానికి కారణం మరి పెద్దలందరూ, మన మండలంలో ఉన్న పెద్దలు, మరి అదేవిధంగా జిల్లాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నన్ను గౌరవిస్తారు. నేను కూడా అందరినీ కూడా అట్లా గౌరవిస్తాను. మరి ఇలాంటి చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించేటటువంటి మా చిన్న మాస్టర్ గారికి, మా టీచర్స్కి, మరి బాల బాలికలకి, ప్రతి ఒక్కరికి కూడా గణతంత్ర దినోత్సవం 77వ గణతంత్ర దినోత్సవానికి మరి ఇక్కడికి రావటం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ బాల బాలికలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మరి ఇలాంటి కార్యక్రమానికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పుష్పవతికి, సాయిన పుష్పవతి వారికి, మరి వాళ్ళ హస్బెండ్ అయినటువంటి సాయిన సూర్యప్రసాద్ గారికి, తోటి ఉపాధ్యాయులకు, బాలబాలికలకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చక్కగా చాలా అభివృద్ధిలోకి వచ్చింది. మరి మన వీళ్ళంతా కూడా ఎంతో పోరాటం చేసి మన నాయకులు మరి మన స్వాతంత్రం సంపాదించారు. నిరాహార దీక్షలు, యుద్ధాలు, మరి ఎన్నో రకాలుగా కష్టపడి మన స్వాతంత్రం తీసుకొచ్చారు. ఆ స్వాతంత్రాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఆధారపడి ఉంది. మరి మీరు పెద్దోళ్ళు అయిన తర్వాత మరి వాళ్ళు చేసినటువంటి త్యాగాలకి మీరు ఆ ఫలితంగా మీరు ఆ స్వాతంత్రాన్ని కాపాడి అవినీతిని, లంచగొండితనాన్ని రూపుమాపి దేశంలో ప్రతి ఒక్కరూ గర్వంగా తలెత్తుకునే విధంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. క్లాస్ వాళ్ళు
ఫోటో అమ్మాయి వీడియో వద్దు, ఫోటోలే. ఫోటోనే సార్. యూకేఎస్ ఫస్ట్ క్లాస్ లోహిత్. జన్విత ఇచ్చుడు. సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్. ఇదే పాప తీసుకో. జయశ్విత జయశ్విత. మేఘనా సెకండ్. ఐఏఎస్ అవ్వాలి. టర్మర్కి తేడా. సహస్ర సెకండ్ క్లాస్. మీరు ఏమన్నా ఫోర్త్ క్లాస్. ఏమ్మా భవ్య. భవ్య భవ్య. ఏ భవ్య? ఓకే. మీరు ఏం చెప్తారంటే చదువుకుంటే ఇదమ్మా ఫోటో. కాంపౌండ్ సరే అయితే మీ వెనకమాల ఎవరు? కాపాడుకోవాల్సిన బాధ్యత యువకుల మీద. మీరు రేపు యువకులు అవుతారో మీ మీద బాధ్యత ఉంది. మీరు మన దేశానికి అండగా ఉండి స్వాతంత్రాన్ని కాపాడి అవినీతిని నిరోధించమని చెప్పారు. సూపర్ మేడం, చాలా బాగా మాట్లాడారు. వాళ్ళు బొంబాయి నుంచి వచ్చారు, ఇప్పుడు వెళ్ళిపోతారు. 10 నిమిషాలు ఉంటారు. 10 నిమిషాలు ఉంటాను. బాగుంటుంది.